ఒకప్పుడు భూతల స్వర్గం నేడు దయ్యాల దిబ్బగా ఎలా మారింది? ఒకప్పుడు వేల మంది ప్రజలతో సాఫీగా సాగిన జీవనం ఈ రోజు నిర్మానుష్యంగా ఎందుకు మారింది? It's on a third separate island next to the island with the buildings, but unconnected to it. ఆ ప్రాంతంలో మరలా ప్రజలను నివసించేలా ప్రయత్నం చేసినా ఆ దేశ ప్రభుత్వం ఎందుకు భయపడింది? అసలు ఎందుకు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? ఆ దేశం ఎక్కడుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద అత్యంత ప్రకృతి అందాలు ఉన్న దేశాల్లో ఇటలీకి ఓ ప్రత్యేక స్థానమే ఇవ్వాలి. ఎందుకంటే అక్కడి ప్రకృతి అందాలు అలా ఉంటాయి. మరి అక్కడి సరస్సులు కానీ, నదులు కానీ, పర్వతాలు కానీ, ప్రాచీన కట్టడాలు కానీ, ప్రఖ్యాతిగాంచిన వృక్షాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే వగైరా వగైరా ఉన్నాయి. To its advantage, the city turned to the sea and maritime trade, soon becoming a trade. ఇటలీకి కొద్ది దూరంలో సముద్రం, చూడటానికి అందంగా ఉండే ఓ చిన్నపాటి దివిని మాత్రం ఇటలీ మూసివేసింది. మూసివేయడమే కాదు, వెలివేసింది అని కూడా చెప్పవచ్చు. శతాబ్దాల నాటి నగరం, సంస్కృతి, దృశ్యాలను చూస్తే ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి ఆకర్షితులవుతున్నారు. అయితే ఈ దేశంలో మరొక భయానక కోణం కూడా ఉంది. ఆ పేరు వింటేనే భయపడిపోతారు. అంతలా వారిని ఆందోళన కలిగిస్తున్న దాని పేరు పోవెగ్లియా ద్వీపం. ఇటలీ ఘోస్ట్ ఐలాండ్గా ప్రాచుర్యం చెందింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ద్వీపం అని కూడా పిలుస్తారు. ఈ ద్వీపాన్ని ఆకాశం నుంచి చూస్తే వైఫై సింబల్ మాదిరిగా ఉంటుంది. 56 ఏళ్లుగా ఈ ప్రదేశం పూర్తిగా ఇటలీ ప్రభుత్వం మూసివేసింది. పదిహేడు ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ఇటలీ దూరంగా ఉంచుతూ వస్తోంది. ఇక్కడి పర్యాటకులను ఇటలీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదు. ఎందుకు ఈ ద్వీపాన్ని చూసి ఇంతలా భయపడుతున్నారు అని మీకు ప్రశ్న తలెత్తుతుంది కదూ. అయితే ఈ ద్వీపం చరిత్రలోకి వెళ్లాల్సిందే. పద్నాలుగవ శతాబ్దంలో జనం అక్కడి నగరాల్లో బాగానే ఉండేవారు. మనిషి ఆవాసాలకు అనుగుణంగా ఆ దివిని వదిలి విశాలమైన మైదాన ప్రాంతాల్లోకి వలస వెళ్లారు. అలా ఒకరి తర్వాత ఒకరుగా ఐలాండ్ నుంచి బయటకు వలసలిపోవడం మొదలుపెట్టారు. అందరూ పోవడంతో అక్కడ ఉన్న మరికొంతమంది ఒంటరితనం భయంతో తప్పని పరిస్థితుల్లో దివిని ఖాళీ చేసి సమీప ప్రాంతాలకు తరలిపోయారు. అదే సమయంలో అంటే 14వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు మహమ్మారి వ్యాపించింది. వ్యాధిగ్రస్తులను నగరంలో ఉంచకుండా ఆ ఖాళీగా ఉన్న ద్వీపంలో ఉంచి వైద్యం అందించారు. This was followed by acute fever and vomiting of blood. వ్యాధి కన్నా ముందు ఆ మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఆ దివిలో ఉంచారు. ఆ వ్యాధితో సుమారు 1,60,000 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఆ తర్వాత మృతదేహాలన్నింటినీ కాల్చివేసి పాతిపెట్టారు. అనంతరం ఆ ప్రదేశంలో 1930లో ఇటలీ మానసిక ఆసుపత్రి నడిపింది. అప్పుడు వినూత్న ఘటన జరిగింది. ఒకరోజు ఆసుపత్రి డైరెక్టర్ ఎత్తైన టవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. నిజానికి అక్కడికి వెళ్లిన వారెవరూ వ్యాధి కారణంగా తిరిగి రాలేకపోయారు. అప్పటి నుండి ఈ ప్రదేశం శాపగ్రస్తమైందిగా పరిగణించబడుతోంది. వరుసగా ఇలాంటి ఘటనలు జరగడంతో 1968 నుండి పూర్తిగా ఈ ద్వీపాన్ని మూసివేశారు. గత 56 ఏళ్లుగా ఇక్కడికి ఎవరూ వెళ్లలేదు. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. అర్ధాయువుతో మరణించిన వ్యక్తుల ఆత్మలు ఇక్కడ ఉన్నాయని స్థానికుల విశ్వాసం. నిజానికి ఈ దివికి వెళ్లి అక్కడ ఉన్నవారు ఎవరూ కూడా తిరిగి బయటకు ప్రాణాలతో రాలేదు అన్నమాట వాస్తవమే. దాంతో అది చావులకు నెలేగా మారిపోయి గోస్ట్ సిటీగా మారిపోయింది. మత్స్యకారులు ఈ ద్వీపం దరిదాపుల్లో కూడా పోరు. 2015లో మళ్లీ అభివృద్ధి చేసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నించింది. ఇక్కడ విలాసవంతమైన రిసార్ట్ను నిర్మించాలనే చర్చ కూడా తెరపైకి వచ్చినప్పటికీ ఆ విషయం కార్యరూపం దాల్చలేదు. ఎవరూ ముందుకు వచ్చి అంత ధైర్యం చూపలేదు.